యూజువల్ గా జాబ్ రోల్ ఎలా ఉంది? డిపెండ్స్ అండి. ఎవ్రీ క్వార్టర్లీ వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో అనాలిసిస్ సైడ్ మీరు వర్క్ చేస్తారు. ఇట్స్ బ్యాక్ అండ్ రికన్సిలేషన్ అండి. సో హౌ ఇస్ ద కెరియర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్? ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలని అనుకుంటే మీరు సజెషన్ ఇచ్చేది అదర్ కంట్రీస్ లో కెరియర్ బాగుంటుంది కంపేర్ టు ఇండియా. Yes, agree, absolutely So, correct. మీరు ఎన్ని ఇయర్స్ అయిన కెరియర్ స్టార్ట్ చేశారు? 12+ years. 12 years. సో ఎప్పటి నుంచి మీరు హ్యాపీ కాయిన్ లో జాయిన్ అయ్యారు? It's been 2020 January. ఇప్పటి వరకు మీరు ఏమేమి ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకున్నారు? డిపాజిట్ కరెక్ట్, రియల్ ఎస్టేట్ కరెక్ట్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్, మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్, ఈ టైప్ లో వెళ్ళిపోతూ ఉంటారు. దాన్ని మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకుంటూ బట్ పీపుల్ డోంట్ వాంట్ టు పే కదా. ₹1 పే చేస్తే దానికి ₹100 మీకు రిటర్న్స్ వస్తుంది డెఫినెట్ గా. అంతకుముందు ఏమైనా మిస్టేక్స్ చేశారా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 10 years మిస్టేక్స్ 230 crore అనేది నార్మల్ విషయం కాదు. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీ ఒపీనియన్ ఏంటి? 20% మనం ఎస్ఐపి చేయమంటే సో దట్ ఈస్ హౌ ది మార్కెట్ విల్ వర్క్స్. మీరు షార్ట్ టర్మ్ గా థింక్ చేయొద్దు. వెల్త్ క్రియేషన్ అనేది షార్ట్ టర్మ్ లో ఉండదు. షార్ట్ టర్మ్ లో ఉండేవన్నీ స్కామ్స్. 45-50 years డెఫినెట్ గా అయ్యాక అప్పుడు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదురా అనేది రిలీజ్ అవుతుంది. హాయ్ ఆల్, వెల్కమ్ టు వాసుజల్ల వెల్త్ టాక్స్. ఈ రోజు మనతో పాటు అజిత్ గారు ఉన్నారు. ఆయనతో ఆయన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అండ్ మనీ రిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి, కెరీర్ ఆయన ఎలా బిల్డ్ చేయాలని అనుకుంటున్నాడు, ఎలా ఆయన వెల్త్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడు, ఎవ్రీథింగ్ మనం జనరల్ గా తెలుసుకున్నాం. సో మీ అందరికీ ఐడియా ఉంది కదా, అందరూ బిజినెస్ పీపుల్ ని, బాగా సక్సెస్ అయిపోయిన వాళ్ళని, లేదంటే కోట్లు ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ని ఎవరు పిలవట్లేదు పాడ్కాస్ట్ కి. అందుకని చెప్పి నేను మిడిల్ క్లాస్ ని పిలిచి వాళ్ళ ఎలా గ్రో అవుతున్నారు, వాళ్ళు ఎలా కెరీర్ బిల్డ్ చేసుకున్నారు, గోల్స్ ఎలా పెట్టుకుంటున్నారు, వీటన్నిటి మీద తెలుసుకుందామని నేను ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను. సో టోటల్ పాడ్కాస్ట్. అండ్ మీకు ఏమైనా ఉంటే కనుక డీటెయిల్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో దట్ వీ ఆల్సో నో యు ఆర్ వాచింగ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ ఆస్కర్. మీరు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తూ ఉంటాను కంపెనీలో, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ యూబీఎస్ లో వర్క్ చేస్తూ ఉంటాను. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. సో ఫైనాన్స్ రిలేటెడ్ కాబట్టి దట్స్ ఎ గుడ్ థింగ్. ఓకే, వీ కెన్ డిస్కస్ అబౌట్ ఫైనాన్స్ అలాట్. ఫైన్. సో మీ యూజువల్ గా జాబ్ రోల్ ఎలా ఉంటుంది? ఇట్స్ డిపెండ్స్ అండి. మనకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఏమవుతుందంటే ఎవ్రీ క్వార్టర్లీ వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ యుఎస్ కానీ లండన్ స్టాక్ ఎక్స్చేంజెస్ కానీ ఎవ్రీ క్వార్టర్లీ స్టాక్స్ అన్ని క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ రోల్ అవుట్ చేస్తూ ఉంటారు. సో ఆ రోల్ అవుట్ చేసేటప్పుడు చాలా ప్రెజర్ ఉంటుంది. సో చాలా వర్క్ ఉంటుంది. ఈవెన్ 12 hours, 13 hours, 14 hours కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో అనాలిసిస్ సైడ్ మీరు వర్క్ చేస్తున్నారా, లేదంటే వేరే అదర్ సెక్టర్ లో? ఇట్స్ బ్యాక్ అండ్ రికన్సిలేషన్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక షేర్ కొన్నారు, ట్రాన్సాక్షన్ చేశారు. ఆ ట్రాన్సాక్షన్ మీకు బయ్యర్ కానీ సెల్లర్ కానీ 2 parties బిట్వీన్ మనకి ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే, మీరు బై చేసినప్పుడు సెల్లర్ ఆటోమేటిక్ గా మీ అకౌంట్ నుంచి కానీ అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఈ ట్రాన్సాక్షన్ ప్రాసెస్ లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు అది మా దగ్గరికి వస్తారు నెక్స్ట్ డే కానీ ఓవర్ నైట్ కానీ. ఆ ట్రాన్సాక్షన్ లో మనకి ఏం ప్రాబ్లం ఉన్నది, ఆ డీటెయిల్స్ అన్ని మనకి వాళ్ళు ఆల్రెడీ క్లయింట్స్ కానీ లేదంటే రెస్పెక్టివ్ ట్రేడర్స్ కానీ మా డీటెయిల్స్ అన్ని మాకు ఇస్తారు. దాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం మళ్ళీ ఇంకోసారి రీఅక్కర్ అవ్వకుండా దాన్ని సాల్వ్ చేస్తాం. ఆ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం వచ్చిందని రూట్ కాజ్ ఇచ్చి వాళ్ళ క్లయింట్స్ కి రిపోర్ట్ చేస్తాం. ఆ ప్రాబ్లం అలా రిజాల్వ్ అవుతుంది. ఇట్స్ మోస్ట్లీ లైక్ ఎ సాఫ్ట్వేర్ జాబ్ మనం చూసుకుంటే. లేదండి, ప్యూర్ రికన్సిలేషన్ ఫైనాన్స్ లోనే ఉంటుంది. ఫైనాన్స్ రిలేటెడ్. సో లైక్ నౌ టుడే వి విల్ డిస్కస్ అబౌట్ 2 things అండి. ఒకటి ఏంటంటే మీ జాబ్ అండ్ అదే వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి సాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ అసలు ఫ్రెషర్స్ కి ఎలా ఉంటుంది అనేది ఒకటి. రెండోది వచ్చేటప్పటికి మీ మనీ రిలేటెడ్ మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, మీ కెరీర్ మీరు ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు, నెక్స్ట్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే. సో హౌ ఇస్ ద కెరియర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్? ఎవరైనా కొత్తగా జాయిన్ అవ్వాలని అనుకుంటే మీరు సజెషన్ ఇచ్చేది ఏంటి? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి బేసిక్ ఏంటంటే డొమైన్ నాలెడ్జ్ ఉండాలండి. సో ఇప్పుడు అంతా అంటే జస్ట్ జాబ్ పర్పస్ చాలా మంది వస్తున్నారు. అలా కాకుండా మీకు ఒక గోల్ పెట్టుకొని ఇన్ని ఇయర్స్ కి
4 years కి నేను ఈ ప్లేస్ లో ఉండాలి, 10 years కి ఈ ప్లేస్ లో ఉండాలని అలాగ మీరు స్టార్ట్ చేయగలిగితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఎవరికైనా సరే యాజ్ ఎ ఫ్రెషర్స్ కి. బట్ మా టైంలో ఏం చేసామంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కి జస్ట్ మాకు ఏ జాబ్ దొరికితే జాబ్ జాయిన్ అయిపోతాం. ప్లస్ ఏంటంటే మేము జాయిన్ అయింది ఎప్పుడంటే 2008 రిసెషన్ తర్వాత. అప్పుడు జాబ్ ఆపర్చునిటీ చాలా తక్కువ. సో ఆ టైంలో మాకు ఏ జాబ్ వచ్చినా చాలు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే మేము ఆల్మోస్ట్ 2010-11 లో పాస్ అవుట్ అయ్యాం. 12 కి వచ్చేటప్పటికి మన ఇండియాలో జాబ్ ప్లేస్మెంట్ చాలా చాలా తక్కువ, ఎస్పెషల్లీ ఫైనాన్స్ రిలేటెడ్. ఎంబీఏ స్టూడెంట్స్ కి కానీ, బీకామ్ స్టూడెంట్స్ కి, బీబీఏ స్టూడెంట్స్ కి కానీ అప్పుడప్పుడే గ్రో అయ్యే రికవరీ అయిపోయే మనీ మార్కెట్ అంతా రికవరీ అయ్యే స్టేజ్ అది. సో ఆ టైంలో మేము చాలా స్ట్రగుల్ చేస్తాం. 8 months 10 months 1.5 year వరకు వెయిట్ చేసాం జాబ్ గురించి. ఆ తర్వాత మేము అదే అలా గెటిన్ అయ్యి వాకిన్స్ లో గెటిన్ అయ్యి తర్వాత మేము జాయిన్ అయ్యాం. ఓకే, సో ఏదర్ బీబీఏ చేయాలి లేదంటే బీకామ్ చేయాలి లేదంటే ఎంబీఏ ఫైనాన్స్ రిలేటెడ్ చేస్తే మనం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అవ్వచ్చు. నాకు ఐడియా ఉంది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంటే. సో స్టార్ట్అప్స్ రిలేటెడ్ వాటి రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అండ్ అదర్ కంట్రీస్ లో కెరియర్ బాగుంటుంది కంపేర్ టు ఇండియా. సింగపూర్ ఐ థింక్ ఇస్ ద మెయిన్ క్యాపిటల్, ఐ కెన్ సే. లండన్ కానీ, లండన్, యుఎస్. కరెక్ట్. సో ఏం చదవాలి దీనికి? యాక్చువల్గా ఏదైనా స్పెషల్ కోర్స్ ఏమైనా ఉంటుందా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కి? ఆల్రెడీ మనకి సెబీ ప్రొవైడ్ చేస్తుందంటే కోర్స్, అడిషనల్ కోర్సెస్. అది మనం ప్రైవేట్ గా చదువుకొని మనం ఎగ్జామ్ కట్టాలి. అది ప్లస్ మనకి మార్కెట్ లో అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫైనాన్స్ రిలేటెడ్. అడ్వాన్స్ ఎక్సెల్స్ కూడా ఇట్ విల్ బి గుడ్ ఫర్ టు ఫ్రెషర్స్ కి. లేదంటే సాప్, దీంట్లో సాప్ రికన్సిలేషన్స్ కూడా మనకి చాలా కోర్సెస్ ఉన్నాయి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆన్లైన్ లో నేర్చుకోవచ్చండి. డొమైన్ పర్పస్ అంటే కాలేజ్ పర్పస్ అంటే ప్యారలల్ గా మన ఎంబీఏ చేసినా లేదంటే ఎనీ డిగ్రీ చేసినా ప్యారలల్ గా నేర్చుకుంటే ఇట్ విల్ బి టైం సేవింగ్ అండి బేసిక్లీ. సో యూజువల్ గా సాలరీ ఎంత ఉండొచ్చు? ఫ్రెషర్స్ కి ఎంత ఉంటుంది? ఒక 5 years పర్సన్ కి ఎంత ఉండొచ్చు? 10 years పర్సన్ కి ఎంత ఉండొచ్చు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లో? సో కరెంట్ ఇప్పుడు ప్రీవియస్ గా ఒక 10 years బ్యాక్ చూసుకుంటే అప్పుడు 1.5 lakh 2 lakhs బిగ్ థింగ్ అని. ఆ పే స్కేల్ వస్తున్న పెద్ద కష్టం. ఎందుకంటే దేర్ ఇస్ 2 ways ఉన్నాయండి ఇక్కడ. ఒకటి, మీరు టాప్ కాలేజెస్ లైక్ టాప్ 10 కాలేజ్ లో మనం చదివి పాస్ అవుట్ అయిన దానికి నార్మల్ బి కేటగిరీ, సి కేటగిరీ కాలేజ్ లో లేకపోతే రూరల్ దాంట్లో చదివిన కాలేజ్ దానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు మనం ఏ కాలేజ్ సెక్టర్ లో పాస్ అయితే ఆ కాలేజ్ సెక్టర్స్ ప్యాటర్న్స్ లో మనకి జాబ్ ప్లేస్మెంట్స్ దొరుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కాలేజ్ లో దొరికిన వాళ్ళకి అయితే స్టార్టింగ్ లోనే 10 to 15 lakhs ఉంది ప్యాకేజ్. అదే బి కేటగిరీ, సి కేటగిరీ జాయిన్ ఉన్న వాళ్ళకి 2 lakhs నుంచి 5 lakhs బిట్వీన్ ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి అందరికి కామన్ స్టాండర్డ్స్ గా మీకు 6 to 7 lakhs ఇస్ స్టార్టింగ్ శాలరీ అండి. గ్రేట్. కంపేర్ టు సాఫ్ట్వేర్ ఇది బెటర్ గా ఉంది. బెటరే. బట్ దీంట్లో ఏంటంటే సాఫ్ట్వేర్ లో ఎవ్రీ ఇయర్ డబుల్ డిజిట్స్ హైక్స్ ఉంటాయి, బోనస్ ఉంటాయి. కానీ ఫైనాన్స్ సెక్టర్ లో మీకు సింగిల్ డిజిట్స్ ఎంత హార్డ్ వర్క్ టాప్ రేటింగ్ వచ్చిన వాడికి 9% ఇస్తారు, సెకండ్ లెవెల్ రేటింగ్ వచ్చిన వాడికి కూడా 5% అంటారు. అంటే పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు హైక్స్ లో. బట్ ఏంటంటే దీంట్లో లాంగ్ టర్మ్ టెన్యూర్ ఉంటది. ఐటీ సైడ్ ఏంటంటే మనకి ఎప్పుడు జాబ్ సెక్యూర్ ఉండదు, ఎప్పుడు తీసేస్తారో కానీ మనకు తెలియదు. కానీ దీంట్లో సెక్యూర్ ఉంటది. బట్ మనం ఫాస్ట్ గా గ్రో అవ్వాలంటే అడిషనల్ నాలెడ్జ్ నేర్చుకుంటే మనకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, గుడ్ అండి. సో 10 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ ఎంత ఉండొచ్చు? 10 years కి 15-16 lakhs ఉంటుంది. ఈవెన్ కొన్ని కంపెనీస్ అంటే మనకి 14 to 18 మధ్యలో బిట్వీన్. ఓకే, కెరియర్ ఫాస్ట్ గ్రోత్ అనేది కంపేర్ టు ఐటీ బట్ కెరియర్ స్టార్టింగ్ లో అయితే బాగుంటది, లాంగ్ టెన్యూర్ ఉంటది. కరెక్ట్. బీకామ్ వాళ్ళకి ఇంకా కామర్స్ ఆర్ ఫైనాన్స్ రిలేటెడ్ వాళ్ళకి ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. బట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. గుడ్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ బేసిక్ గా మనకి ఏంటంటే ఎవరైనా రెఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే బెటర్ ఉన్నాయి. ఎందుకంటే మనం డైరెక్ట్ గా అప్లై చేసి వాళ్ళు కంపెనీ నుంచి కాల్ వచ్చి మనకి వాళ్ళ అంత ఆపర్చునిటీస్ అంటే ట్రావెలింగ్ కానీ స్టేయింగ్ కానీ వాళ్ళ ఆపర్చునిటీస్ ఇచ్చారనుకోండి, ఇట్ విల్ బి గుడ్. మనం సొంతంగా ఇక్కడ నుంచి ఓన్ గా వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వాలంటే వెరీ వెరీ రిస్కీ అండ్ మనకి సెక్యూర్ కూడా ఉండదు. మీరు చెప్పేది అవుట్ ఆఫ్ కంట్రీ? అవుట్ ఆఫ్ కంట్రీస్. ఓకే,
ఎందుకంటే ఏ కంట్రీకి వెళ్ళినా కంపల్సరీ ఇన్సూరెన్స్ కానీ పర్సనల్ మినిమం ఫండ్స్ కానీ అక్కడ మనకి ఎవరు తెలియకపోయినా లేదా ఎవరో రెఫరెన్స్ ఇవ్వకపోయినా సర్వైవ్ అవుతాం చాలా కష్టం. కరెక్ట్. సో యా, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కెరియర్ పాత్ అనేది. కరెక్ట్. యా, ఫైన్. సో కమింగ్ టు యువర్ జనరల్ పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ మీరు ఫైనాన్షియల్ డిసిషన్స్ ఎలా తీసుకునే వాళ్ళు? లైక్ మీరు ఎన్ని ఇయర్స్ అయిన కెరియర్ స్టార్ట్ చేశారు? ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 12+ years. 12 years. సో ఎప్పటి నుంచి మీరు హ్యాపీ కాయిన్ లో జాయిన్ అయ్యారు? ఇట్స్ బీన్ 2020 జనవరి. లాస్ట్ 5 years. Yeah. అప్పటి వరకు మీరు ఏమేమి ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకున్నారు అండ్ వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అనేది అనుకోవచ్చు? ఎందుకంటే ఐ థింక్ అప్రాక్స్ 8 to 10 years కదా. అగ్రీ అండి. అంటే ఇంత ముందు శాలరీస్ తప్పుండి మేనేజ్ చేస్తాను కూడా చాలా కష్టంగా అనిపించేది. సో ఎప్పుడైతే నేను 2 కంపెనీస్ మారాను, 2 కంపెనీ థర్డ్ కంపెనీ జాయిన్ అయినప్పుడు కొద్దిగా ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఉందండి నేను జాయిన్ అయిన దానికి తర్వాతకి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అనేది అప్పుడు దానికన్నా ముందు ఏంటంటే మంత్లీ వచ్చిన ఎక్స్పెన్సెస్ ఖర్చు పెట్టేసేవాడు. అంటే కరెక్ట్ గా శాలరీ పెరిగిన టైంకే పెళ్ళయింది, అంటే గ్రోయింగ్ స్టేజ్ టైంలోనే పెళ్ళయింది ఇమీడియట్ గా. సో నేను ఎక్కువ ఆ ఫైనాన్షియల్ స్ట్రగుల్ లోనే ఫేస్ చేశాను. ఆల్మోస్ట్ 3 to 4 years ఫేస్ చేశానండి. అంటే వచ్చిన శాలరీని వచ్చినట్టే ఖర్చు అయిపోయింది, అంటే సేవింగ్స్ అడిషనల్ గా ఏం ఒక్క పిఎఫ్ తప్ప. సో ఎప్పుడైతే నేను నాకు రియలైజ్ అయ్యానో అప్పుడు నేను వీడియోస్ సెర్చ్ చేశాను, చాలా వీడియోస్ చూశాను. అప్పటికి మీది వన్ ఆఫ్ ది వీడియోస్, మీ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. పీక్ లో ఉన్నాను. సో అప్పుడు ఆ టైంలో స్టార్టింగ్ అంటే మీరు ఎవరికి కూడా తెలియదు, జస్ట్ నేను ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఏంటి ఏం చేద్దాం అంటే అప్పుడు గైడెన్స్, ఇప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మనకి జాబ్ లో ప్రాపర్ గైడెన్స్ లేకపోతే గ్రో అవుతాం చాలా కష్టం. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్. హై అండ్ పీపుల్ ఆల్రెడీ ప్లానింగ్ ఉంటుంది, సజెషన్స్ ఉంటాయి. లోవర్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఫైనాన్స్ ఫీల్డ్ ఉన్నా, నాన్ ఫైనాన్స్ ఫీల్డ్ లో ఉన్నా గైడెన్స్ లేకపోతే గ్రో అవుతాం కష్టం. సో ఈ ర్యాండమ్ ప్రాసెస్ లో మీరు వెబినార్ కండక్ట్ చేస్తాం, నేను అది జాయిన్ అవుతాం. అప్పుడు మీరు అమౌంట్ ఫీజ్ ఛార్జ్ చేసిన కూడా చాలా కష్టంలోనే కట్టాను. ఈవెన్ ఇట్స్ 2000 సంథింగ్ అమౌంట్, ఎగ్జాక్ట్ గా 2500 అమౌంట్. ఆ ప్రాసెస్ లో ఎప్పుడైతే మీ హ్యాపీ కాయిన్ లో జాయిన్ అవుతాం, అది తర్వాత మనకి గైడెన్స్ ఇస్తాం, ఫైనాన్షియల్ ప్లానింగ్, మన గోల్స్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేస్తాం, ఎస్ఐపి స్టార్ట్ చేస్తాం, ఎన్పిఎస్ స్టార్ట్ చేస్తాం. ఆ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇనిషియల్ కష్టం అనిపించింది, బట్ స్లోగా ఎవ్రీ ఇయర్ మనకి హైక్స్ వస్తాం, మనం మేనేజ్ చేసుకుంటాం ప్యారలల్ గా. సో 32% ఎవ్రీ ఇయర్ నేను సేవింగ్ చేస్తున్నా నాకు వచ్చిన ఇన్కమ్ లో. సో ఆ బిల్డ్ చేశారు కాబట్టి ఇవాళ వన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఏం లేదండి. సో ఏంటంటే కెరియర్ లో నెక్స్ట్ లెవెల్ గ్రో అవడానికి సిఎఫ్పి స్టార్ట్ చేశాను. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది నేర్చుకుంటాం. ఇక్కడ 2 things ఉన్నాయండి. ఒకటి సిఎఫ్పి అండ్ సిఎఫ్ఏ అని ఒకటి ఉంటాయి. సో సిఎఫ్ఏ వచ్చేటప్పటికి ఎవరికైనా ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వాలని అనుకున్నప్పుడు సిఎఫ్ఏ అనేది బెస్ట్ ఉంటుంది. జనరల్ గా సిఏతో కంపేర్ చేస్తారు దీన్ని. సిఎఫ్ఏ అనేది పెద్ద తెలియదు కాబట్టి సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకుందామని అనుకుంటారు, బట్ చార్టర్డ్ అకౌంటెంట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్రొఫెషన్. సో యు ఆర్ గోయింగ్ టు హార్ట్ సర్జన్ ఫర్ అ నార్మల్ ఫీవర్ ఆర్ నార్మల్ దానికి ఒక స్పెషలిస్ట్, వేరే దానికి ఎక్కడో స్పెషలిస్ట్ అనే దానికి వెళ్తారు. సో జనరల్ గా సిఎస్ ఏంటంటే టాక్సేషన్ రిలేటెడ్ బాగుంటారు, అంటే టాక్సేషన్ రిలేటెడ్, ఫైలింగ్ రిలేటెడ్, బిజినెస్ రిలేటెడ్ సిఎస్ ఆర్ వెరీ గుడ్. ఈవెన్ ఇప్పుడు మనకు కూడా సిఎస్ దగ్గర 25 పైగా క్లయింట్స్ ఉన్నారు అనమాట ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ స్ట్రగ్లింగ్ ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లో. సో ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్ లో మీరు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే కనుక, ఇప్పుడు నేను జనరల్ గా చెప్పేది 20% ఆఫ్ యువర్ మనీ అనేది ఇన్కమ్ జనరేటెడ్ అయ్యింది ఇన్వెస్ట్ చేయాలని నేను చెప్తున్నాను. మీరు అది చేయగలిగారు అంటే కనుక లాంగర్ టర్మ్ లో వెల్త్ క్రియేషన్ అనేది ఈజీ అవుతుంది. ఇప్పుడు సార్ చెప్పింది ఏంటంటే ఒక 5 years లోనే ఆయన ఫైనాన్షియల్ గా పర్లేదని చెప్పారు 2020 నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే. అదే మీరు ప్రాపర్ గా ఒక 10 years అసలు జాబ్ రాగానే మనం మొదలు పెడితే కనుక అసలు ఈ వాటికి అట్లీస్ట్ 3 to 5 years అనేది ఈజీగా ఉంటుంది. సో మెజారిటీ పీపుల్ నా దగ్గర ఎక్కువ శాలరీ వచ్చిన తర్వాత, ఎక్కువ ఇన్కమ్ వచ్చిన తర్వాత నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను అనుకుంటారు. అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే ఎక్కువ ఖర్చులు వస్తా ఉంటాయి. పెళ్ళి అవుతుంది, లేదంటే పిల్లలు పుడతారు, లేదా ఇంకోటి ఏదో ఉంటుంది. దట్స్ గుడ్. సో వాట్ యూ రికమెండ్, మ్యారీయింగ్ ఆర్ నాట్ మ్యారీయింగ్, బీయింగ్ సింగిల్?
ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. కరెక్ట్ అండి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 30 years వరకు మీరు కెరియర్ స్టార్ట్ చేసి అరౌండ్ 25 చేస్తారు. ఓకే. సో మీరు కెరియర్ స్టార్ట్ చేసేగానే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ మ్యారీ ఇన్ 30. ఓకే. ఎందుకంటే అప్పుడు ఆ 5 years లోనే మీరు ఒక గుడ్ అమౌంట్ సేవ్ చేయగలుగుతారు. ప్లస్ సింగిల్ గా ఉన్నప్పుడు మనకి అమౌంట్ ఎక్కువ కనిపిస్తుంది. సో అప్పుడు దాకా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఒకసారి మన జాబ్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన అడిషనల్ ఇన్కమ్ సోర్స్ ఉంటది. సో ఇన్కమ్ సోర్స్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది మిస్ప్లేస్ జరుగుతూ ఉంటది. ఓకే. అంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్ కావచ్చు, లేదు అంటే ఫ్రెండ్స్ తో కొద్దిగా డీవియేషన్ జరగవచ్చు. ఓకే. సో మీకు ఇనిషియల్ గానే మీరు జాబ్ లో జాయిన్ అవ్వగానే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక సిఎఫ్పిని అడాప్ట్ చేసుకుంటాం, లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకుంటే నెక్స్ట్ 15 to 20 years లో రిటైర్ అయిపోయి హ్యాపీగా లీడ్ చేయొచ్చు లైఫ్. బట్ పీపుల్ డోంట్ వాంట్ టు పే కదా. డోంట్ వాంట్ టు పే అండి. అఫ్ కోర్స్ మీరు ఈ యాలో ₹1 పే చేస్తే దానికి ₹100 మీకు రిటర్న్స్ వస్తుంది డెఫినెట్ గా. ఈవెన్ 10,000 మీరు పే చేస్తే 1 crore వరకు మీకు బెనిఫిట్ అవుతారు. సో దట్ ఈస్ హౌ ది మార్కెట్ విల్ వర్క్స్. బట్ వాట్ యాక్చువల్ మార్కెట్ థింకింగ్ ఏంటంటే ఇట్స్ ఎ స్కామ్. సో వీళ్ళందరూ డబ్బుల గురించి చెప్తారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఎర్న్ చేయడానికి ఇవన్నీ చేస్తారు అనేది మార్కెట్ లో ఉన్న టాక్. సో ఫైనల్ గా ఏంటంటే దే నో ఇది కరెక్ట్ అని తెలుసు, బట్ అది మళ్ళీ డబ్బులు ఎందుకు పే చేయాలి, ఈ డబ్బులు ఉంటే వేరేది ఏదో కొనుక్కోవచ్చు కదా, ఏదైనా చేసుకోవచ్చు కదా అనేది ఉంటుంది. సో మెజారిటీ పీపుల్ ఫెయిల్ అయ్యారు అక్కడే. బట్ కొంతమంది రియలైజ్ అయ్యారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు 2017 లో అయితే చాలా తక్కువ మంది పే చేయడానికి రెడీగా ఉండేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే మేము రిజెక్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట పీపుల్ ని. ఈవెన్ పే చేస్తానంటే మేము హ్యాండిల్ చేయలేక రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చాక నెంబర్ ఆఫ్ థింగ్స్ మనకి అవైలబుల్ ఉంది. కానీ ఏది రైట్ ఏది రాంగ్ చూస్ చేసుకునే కెపబిలిటీ ఇంకా జనం దగ్గర అడాప్ట్ అవ్వలేదు. ఎందుకంటే మనకి స్కూల్స్ లెవెల్ నుంచి ఈ స్ట్రాటజీ ఎక్కడా లేదండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈవెన్ మన ఇళ్ళ దగ్గర చెప్తారు, అక్కడ దాచుకోండి ఇక్కడ దాచుకోండి అని చెప్తారు, కానీ ఆ అమౌంట్ మనకి రిటర్న్స్ ఎలాగ వస్తుంది అని ఎవరు చెప్పరు. సో దాని వల్ల ఏమవుతుందంటే మనకి బేసిక్ గా మా థాట్ ప్రాసెస్ ఉండదు. అంటిల్ మనకి జాబ్ సెక్యూర్ లేదంటే ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్ అయ్యాక తప్ప ఆ తర్వాత మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అని అప్పుడు పీపుల్ రియలైజ్ అవుతారు. అంతవరకు పీపుల్ రియలైజ్ అవ్వరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అండ్. సో మోస్ట్లీ అందరూ మిస్టేక్స్ అన్ని చేసేసిన తర్వాత 10 years 15 years 20 years దాని తర్వాత రియలైజ్ అవుతారు. దాని తర్వాత రియలైజ్ అయినా యూజ్ ఏమి అంతగా ఉండదు. ఉంటుంది ఎనీహౌ మనీ మేనేజ్మెంట్ అనేది అంటిల్ డెత్ చేయాలి కాబట్టి కరెక్ట్ కంపల్సరీ ఉంటుంది. అండ్ రెండోది ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం లేదు అనేది ఒకటి నాకు తెలుసు కదా. ఫిక్స్డ్ డిపాజిట్ కరెక్ట్, రియల్ ఎస్టేట్ కరెక్ట్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్, మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్, ఈ టైప్ లో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ బ్రెయిన్ లో ఫిక్స్ అయిన దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు తప్ప వాట్ ఈస్ కరెక్ట్ అనేది తెలుసుకోవడానికి పీపుల్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మిస్అండర్స్టాండింగ్ ఉందండి. ఎందుకంటే ఒకసారి మనకి ఏదైనా సరే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. ఒక్కొక్క సెగ్మెంట్ లో ఒక కైండ్ ఆఫ్ ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 10 to 12% ఇన్ఫ్లేషన్ ఉంది. అదర్ మన గ్రాసరీస్ చూసుకుంటే 7 to 8% ఉంది. సో వేరే డొమైన్ ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే లాస్ట్ 5 years నుంచి మనకి ఎంత ర్యాపిడ్ గా పెరుగుతుంది, ఆల్మోస్ట్ 8 to 9% రిటర్న్స్. అంతకు ముందు అయితే జస్ట్ 4 to 5% ఉండేది. సో ప్రతి దాంట్లో ప్రతి సెగ్మెంట్ లోని కూడా మనకి 8 to 9% ఉంది. కొన్నాట్లో 3 ఉంది, కొన్నాట్లో 4 ఉంది, కొన్నాట్లో 5 ఉంది. సో మనకి ఇండియన్ గవర్నమెంట్ స్టాండర్డ్ ప్రకారం ఏంటంటే 7% అని చెప్తారు. బట్ ఈవెన్ 7% కూడా తక్కువే. ఈవెన్ మనం 1% 2% ఎక్స్ట్రా చేసుకుని ఆల్మోస్ట్ 8.5 వరకు మనం క్యాల్కులేట్ దానిపైన వచ్చిన రిటర్న్స్ లోనే పెట్టుకోవాలి. దాంట్లో పెట్టుకోవాలంటే మనకి ఎఫ్డీస్ లో రాదు. కరెక్ట్. చాలా మంది సుకన్య సమృద్ధి కానీ లేదంటే ఇంకా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ కానీ ఇవన్నీ కూడా లాంగ్ టెన్యూర్ లో మనకు సస్టైన్ అవ్వదు. అంటే హై రిటర్న్స్ రావు మనకి. అంటే మన మనీ మన గురించి వర్క్ చేయాలి అని మీ కాన్సెప్ట్ లో మనం చూసుకుంటే అది వర్కౌట్ అవ్వదు. అట్లీస్ట్ మనకి 12% 11% పైన రిటర్న్స్ వస్తే కనుక ఆ అమౌంట్ మన గురించి మనకు పనిచేస్తుంది ఓవర్ నైట్ లాంగ్ టెన్యూర్ లో. షార్ట్ టర్మ్ లో అసలు వర్కౌట్ అవుతుంది ఇది.
కరెక్ట్. బట్ నో వన్ రెడీ టు లిసన్ టు ద స్ట్రాటజీ కదా. Yes అండి. ఈవెన్ వెబినార్ అటెండ్ అవుతారు, మధ్యలో స్కిప్ అయిపోతూ ఉంటారు. కరెక్ట్. ప్లస్ లేదంటే ఏదైనా ఫోన్ వస్తుంది, మ్యూట్ చేస్తారు, ఫోన్ వస్తుంది, ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అంటే హాఫ్ ఆఫ్ థింగ్స్ ఇన్ని వాళ్ళు హాఫ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేద్దాం ట్రై చేస్తారు, బట్ అది వర్కౌట్ అవుతుంది. ఫేస్బుక్ లో మన వీడియోలు అవి వచ్చినప్పుడు కింద రాస్తారు ఫ్రాడ్, దే ఆర్ సెల్లింగ్ కోర్సెస్, Correct. దే ఆర్ సెల్లింగ్ Correct. ప్రోగ్రామ్స్, కరెక్ట్. ఈ టైప్ లో రాస్తారు. నేను ఇంకా ఎస్ఎల్ పెడతా. ఇది వరకు ఏంటంటే వాళ్ళతో డిఫెండ్ చేసే వాళ్ళని. ఇప్పుడు ఎవరైనా పెట్టారంటే యూఆర్ చీటింగ్ అంటే ఎస్ అని పెట్టి ఒక స్మైలీ పెడుతున్నాం రిప్లై. సో ఎందుకంటే వీ నీడ్ టు అగ్రీ, వీ కాంట్ ఫైట్ విత్ ద స్టూపిడ్ అన్నట్టు. ఎగ్జాంపుల్ నేను హ్యాపీ కాయిన్ లో జాయిన్ అయ్యాక చాలా మందికి చెప్పాను ఇది. ఓకే. ఈ కాన్సెప్ట్ అట్లీస్ట్ మీరు జాయిన్ అవ్వద్దు, అట్లీస్ట్ మీ పిల్లల గురించి, మీ గురించి, మీ రిటైర్మెంట్ గురించి ఆలోచించుకోండి అంటే, సో నేను ఆల్మోస్ట్ 50-60 పీపుల్ చెప్పుంటా ఫ్రీ అడ్వైజ్. మీరు చెప్తారంట మీ కాన్సెప్ట్ అంటే ఎవరికి ఫ్రీ అడ్వైజ్ చేయకూడదు, బట్ స్టిల్ ఫ్యామిలీ మెంబర్స్ లోనే నేను చాలా మంది చెప్పాను, ఫ్రెండ్ సర్కిల్ లో చెప్పాను. దాంట్లో 5-10% విన్నారు అంతే. ఇన్న వాళ్ళకి ఆల్రెడీ రిటర్న్స్ చూస్తున్నారు. ఈవెన్ మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, మా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, మా ఊరు అబ్బాయి, వాడికి నేను ఆల్మోస్ట్ 3 years నుంచి చెప్తున్నా. వాడు నేను చెప్పింది విని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పాడు, వాళ్ళ ఫ్రెండ్స్ రిటర్న్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళు ఒక్కొక్కరు 10 lakhs, 15 lakhs, 20 lakhs వరకు రిటర్న్స్ ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ మా ఫ్రెండ్ ఇప్పుడు దాకా 1 రూపీ కూడా సేవ్ చేయలేదు. అంటే పీపుల్ వాంట్ క్విక్ మనీ కదా. ఈ రోజు ఒక పెడితే 6 నెలల్లో డబుల్ అవ్వాలి, లేదా ట్రిపుల్ అవ్వాలి. బట్ వెల్త్ క్రియేషన్ అనేది టేక్స్, అంటే మీరు క్యాలిక్యులేషన్ అనేది డికేట్స్ లో చేయాలి, నాట్ ఇన్ అ మంత్. మన వాళ్ళు మెజారిటీ మిడిల్ క్లాస్ పీపుల్ చేసేది ఏంటంటే మంత్స్ లో చేస్తారు. అది అక్కడ పోతుంది అనమాట. నాకు ఈ నెలకి ఎంత రిటర్న్స్ వస్తుంది, నెక్స్ట్ మంత్ కి ఎంత రిటర్న్ వస్తుందని. సో ఇది ఒక మిస్టేక్ చేసేది. డికేడ్ అంటే ఈ 10 years లో నాకు ఎంత వస్తుంది. థింక్ లైక్ ముఖేష్ అంబానీ, థింక్ లైక్ బిర్లా, థింక్ లైక్ అదానీ. సో వీళ్ళు ఏంటంటే దే బిల్డింగ్ థింగ్స్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ గా థింక్ చేయొద్దు. వెల్త్ క్రియేషన్ అనేది షార్ట్ టర్మ్ లో ఉండదు. షార్ట్ టర్మ్ లో ఉండేవన్నీ స్కామ్స్, ఏదైనా ట్రేడింగ్ రిలేటెడ్ స్కామ్స్, లేదంటే లింక్ క్లిక్ చేస్తే డబ్బులు వచ్చేసే స్కామ్లు, లేదంటే నెట్వర్క్ మార్కెటింగ్, ఇలా డిఫరెంట్ అదర్ థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫాలో అవుతాం. ఫైనల్ గా వి విల్ లూజ్ ద హార్డ్ అండ్ మనీ. ఆల్రెడీ కష్టపడి సంపాదించిన డబ్బులు పోవడం తప్ప వచ్చేదేమీ లేదు. సో ఈ రిలేటెడ్ యాక్చువల్ గా నేను మెన్స్ కమ్యూనిటీ, వాసుచల్ల మిడిల్ క్లాస్ టు రిచ్ మెన్స్ కమ్యూనిటీ అని ఒకటి క్రియేట్ చేశాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ ఇన్ దట్. ఆ రిలేటెడ్ లింక్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో పర్సనల్ ఫైనాన్స్ మీద మీకు క్లారిటీ వచ్చింది అంటున్నారు. సో దట్స్ గుడ్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ 5 years లో మీరు తెలుసుకున్నది ఏంటి జనరల్ గా ఫైనాన్స్ రిలేటెడ్? అంతకుముందు ఏమైనా మిస్టేక్స్ చేశారా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ 10 years అంటే మిస్టేక్స్ ఇనిషియల్ డేస్ లో మిస్టేక్స్ అంటూ ఏమి లేదండి. బట్ ఓన్లీ ఏంటంటే నాకు అప్పుడప్పుడు రియలైజేషన్ ఏంటంటే ఫస్ట్ నుంచి మనం సేవింగ్ చేసుకోగలిగితే ఈ పాటికి చాలా అమౌంట్ సేవింగ్ చేద్దాం. బట్ అప్పుడు ప్రాపర్ గైడెన్స్ లేక చేయలేదు. బట్ అట్లీస్ట్ ఒక 5 years బ్యాక్ నుంచి 6 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేసాం. సమ్హౌ ఐ మేనేజ్ దట్. ఓకే. మిస్టేక్స్ అంటూ ఏంటంటే మనం అడిషనల్ గా దేని పడితే అది ఖర్చు పెట్టకుండా, సో మనకి అవసరమా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ప్లస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ ప్లాన్ చేసుకోవాల్సింది గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది దేనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మనకు క్లారిటీ వస్తుంది. అది అవసరమా కాదా, ఒకవేళ అవసరం అయితే ఎన్ని సంవత్సరాలకి, కిడ్స్ ఎడ్యుకేషన్ కానీ, మన రిటైర్మెంట్ కానీ, లేదంటే ఎమర్జెన్సీ ఫండ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే బెటర్. ప్లాన్ చేసుకుంటే అప్పుడు మనకు ఒక క్లారిటీ ఉంటుంది, మనకి ఎంత అవసరం ఉండదు, ఎంత అవసరం ఉండదని. సో ర్యాండమ్ గా ఏదన్నా మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళిపోయి జస్ట్ పెట్టుకుంటే అది దేనికి ఏ అవసరం వస్తుంది, దేనికి పడితే అది వాడేస్తూ ఉంటాం. ఎప్పుడు ఏదో అవసరాలు వస్తూ ఉంటే డబ్బులు ఉండవు. కిడ్స్ ఎడ్యుకేషన్ అన్నా, లేదంటే ఏదైనా ఇంట్లో ఫంక్షన్ కానీ, లేదంటే కజిన్స్ మ్యారేజ్ కానీ, ఏదో ఒకటి వస్తూ ఉంటది. సడన్ గా నీ దగ్గర డబ్బులు లేకపోతే ఆ డబ్బులు విత్ డ్రా చేసి వాడేస్తాం. లేదంటే ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు లేదంటే ఆ డబ్బులు విత్ డ్రా చేస్తాం. అదే ప్రాపర్ గా మనం పెట్టుకుంటే, టైం పీరియడ్ పెట్టుకుని ఆ గోల్ పెట్టుకుంటే మనం సక్సెస్ అవుతుంది చాలా అవకాశం ఎక్కువ. కరెక్ట్. సో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏంటంటే పబ్లిక్ అడ్వైజ్ అని ఒకటి ఉంటుంది. అంటే యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా, యూట్యూబ్స్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, గూగుల్లో కానీ దొరికేది పబ్లిక్ అడ్వైస్. పబ్లిక్ అడ్వైస్ విల్ నాట్ సూట్ టు పర్సనల్ ఫైనాన్షియల్ డిసిషన్స్ కి. ఓకే. సో మనం పబ్లిక్ అడ్వైస్ ని పర్సనల్ గా ఇంప్లిమెంట్ చేసామంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ మనం ఫెయిల్ అవడానికి. ఎందుకంటే దట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ సర్టెన్ పీపుల్. అంటే జనరల్ గా ఏంటంటే ఒక క్యాన్సర్ మెడిసిన్ ఉంది, దాన్ని మామూలుగా నేను వేసేసుకుంటానంటే అది అవ్వదు. ఎందుకంటే నీ ప్రాబ్లం ఏంటో నీకు తెలియాలి.
నీ పెయిన్ ఏంటి అనేది అది క్యాన్సర్ మూలంగా వచ్చిందా, గ్యాస్ నొప్పా, లేదంటే హార్ట్ రిలేటెడా తెలుసుకుని రిలేటెడ్ మెడిసిన్ వాడితే మనకి అది క్యూర్ ఉంటుంది. Correct. ఏది పడితే అది వాడేస్తే అది అవ్వదు అనమాట. సో మెయిన్ ఇంకా వేరే ఇంపాక్ట్ అవుతుంది. అది ఒకటి. అండ్ గోల్స్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఎయిదర్ మార్కెట్ పడిపోయినప్పుడు విత్డ్రా చేసేస్తాం. జనరల్ గా మన దగ్గర వస్తూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు లూజ్ అయ్యామని, లేదంటే స్టాక్ మార్కెట్ లో పెట్టి డబ్బులు లాస్ అయినాయి అని చెప్తారు. మనం ఎందుకు లూజ్ అయ్యారంటే మార్కెట్ పడిపోయిందని విత్డ్రా చేసేస్తామంటారు. Correct. లేదు మార్కెట్ పెరుగుతుంది ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని విత్డ్రా చేస్తామంటారు. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. Correct. సో బోత్ ద వేస్ దే లూజ్ మనీ. Yes. సో మనం ఏ గోల్, రిటైర్మెంటా, లేదంటే పిల్లల ఎడ్యుకేషనా, ఇల్లు కొనడమా, కారు కొనడమా పెట్టుకుని దాని రిలేటెడ్ మనం వర్కౌట్ చేస్తే కనుక డెఫినెట్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పాసిబుల్ అవుతుంది. ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం Okay. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఐ లర్న్ లాట్ ఆఫ్ సో మెనీ థింగ్స్ అండ్ రియల్ ఎగ్జాంపుల్స్. మన చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళక్కలేదు, మన చుట్టుపక్కల ఉన్న ఈ కాన్సెప్ట్స్ లో మనం చూడగలిగితే ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ జరుగుతారు మనకి. అంటే వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నారు, మనం ఆ మిస్టేక్స్ నుంచి ఎలాగా మనం బయటపడాలనేది మనకు తెలుస్తూ ఉంటది. ఇంకోటి ఏంటంటే మనకి సోషల్ మీడియాలో మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో యూట్యూబ్స్ లో కానీ ఎక్కడైనా సరే వీడియోస్ జనరల్ గా వాళ్ళు కామన్ గా అన్ని ప్రాబ్లమ్స్ కలిపి ఒక ప్రాబ్లమ్ కింద చెప్తారు. బట్ ఎవ్రీ ఇండివిజువల్ విల్ బి డిఫరెంట్. సో అప్పుడే అడ్వైజర్ ఉంటే కనుక ఈస్ డెఫినెట్లీ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ తీసుకుని వాళ్ళు చేసుకోగలిగితే ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ఉండదు, ఎవ్వరికీ ఉండదు. 100% సక్సెస్ అవుతానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ దిస్ కిడ్స్ ఎడ్యుకేషన్. కిడ్స్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మనకి ఆప్షన్స్ ఏమి ఉన్నాయి? సుకన్య సమృద్ధి యోజన ఉంది, ఎల్ఐసి లో చిల్డ్రన్ ప్లాన్స్ ఉన్నాయి, ఎల్ఐసి కానీ ఇన్సూరెన్స్ లో డిఫరెంట్ చిల్డ్రన్ ప్లాన్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, డబ్బులు పుట్టంగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, లేదంటే గోల్డ్ కొనొచ్చు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే ఒక్కొక్క యూట్యూబర్ ఒక్కొక్కటి కరెక్ట్ అని చెప్తాడు, లేదంటే ఒక్కొక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కొక్కటి చెప్తారు. సుకన్య సమృద్ధి బెనిఫిట్స్ అని చెప్పి టైటిల్ ఉంటుంది. సో మన వాళ్ళందరూ వెళ్ళి దానిలో పెట్టేస్తారు. బట్ వాట్ ఈస్ రైట్ ఫర్ యూ అనేది మీరు తెలుసుకుని కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తే అసలు కిడ్ పని చేయాల్సిన అవసరం ఉండదండి. Kid can retire by the time of 25. Even I started investing my kid retirement. Okay. మా కిడ్ రిటైర్మెంట్ కూడా స్టార్ట్ చేశాను. ఎంత అవసరం లేదు, 1000-2000 రూపీస్ యూ క్యాన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ విత్ దేర్ రిటైర్మెంట్. మీరు ఎప్పుడైతే కిడ్స్ వాళ్ళు సొంతంగా ఎర్న్ చేసినంత వరకు మీరు ఇన్వెస్ట్ చేయండి, వాళ్ళని కంటిన్యూ చేయమండి. Correct. It will be give 100 crores, 200 crores, 150 crores. బై ద ఏజ్ ఐ థింక్ నేను క్యాలిక్యులేషన్ లో ఎక్కడ చెప్పాను 40 or 45 కి 100 crore వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది. కరెక్ట్. జస్ట్ బై ఫాలోయింగ్ సర్టెన్ స్ట్రాటజీ. బ్లైండ్ ప్రాపర్ బిగ్ అమౌంట్ కూడా 1000 రూపీస్, 2000 రూపీస్. కరెక్ట్. కానీ ఈ కాన్సెప్ట్ నేను ఎవరికి చెప్తే ఏమొస్తలే అన్న ఫీలింగ్ లో ఉన్నారు. అప్పటి వరకు ఎవరు ఉంటారు ఇది జెన్యూన్ అసలు రియాలిటీ జరుగుతుందా అంటే మనకి 80s నుంచి 90s నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన సక్సెస్ఫుల్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఇండియాలో. ఓకే. There are role models for us. Correct. There are many people. Yeah, many hundreds of people ఉన్నారు. And the hundreds of people bad examples కూడా ఉన్నారు. అంటే ప్రాపర్ గైడెన్స్ తో ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రం 100% సక్సెస్ రేట్ ఉంది. సో ఒక రాకేష్ జుంజున్వాలా ఏదో ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది. ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఆయన అమ్మేసి కాదు స్టాక్స్ అమ్మేసి రియల్ ఎస్టేట్ కొన్నాడు అనమాట. ఆ రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికి 10x రిటర్న్ వచ్చింది. అంటే ₹1,00,00,000 10 కోట్ల రూపాయలు ఎంత వచ్చింది. బట్ ఇన్ స్టాక్స్ వచ్చేటప్పటికి 230 కోట్లు అయింది. సో వాట్ ఈస్ కరెక్ట్ అంటే 230 crore అనేది నార్మల్ విషయం కాదు కదా. అండ్ ఇంకొకటి హౌస్ కొనడం, కార్ కొనడం ఇలాంటి గోల్స్ ఉంటే ఇవి లోన్స్ పెట్టి కొనడం అనేది క్రైమ్ యాక్చువల్ గా నేను అనుకునేది. అంటే నేను చెప్పేది జనరల్ గా ట్రైన్ చేసేది కూడా లోన్స్ పెట్టి కొనడం అనేది క్రైమ్. దాని గురించి వర్కౌట్ చేయాలి. మేబీ 5 years, 7 years, 10 years టైం పట్టొచ్చు, లేట్ అవ్వచ్చు. నాకైతే 10 years లేట్ అయింది. నేను ఒక ఇల్లు కొనడానికి కన్స్ట్రక్ట్ చేయడానికి 10 years లేట్ అయింది. బట్ వితౌట్ లోన్ నేను చేస్తా. బట్ అంతవరకు ఆగేది ఉండదు. ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, పీర్ ప్రెషర్ ఉంటుంది, ఫైనల్ గా వెళ్ళి కొనేస్తారు. అండ్ దీని లోన్ అనేది 20 ఏళ్ళు 25 ఏళ్ళు కడితే తప్ప వాళ్ళకి ఇల్లు అనేది అవ్వదు. మధ్యలో ఇంకే ప్రాబ్లం వచ్చినా ఆ ఇంటితోటే ఉంటది అన్నమాట. కరెక్ట్. నాకు కూడా బ్యాక్ ఎండ్ లో అది అప్పుడప్పుడు హంటింగ్ ఉంటదండి. బట్ నేనేం చెప్పానంటే నీకు హ్యాపీగా ఉండటం కావాలా, లేదంటే రోజు లోన్లు ఈ ప్రాబ్లమ్స్ తో ఫైనాన్షియల్ డబ్బులు లేకుండా మనం టైం అంటే అలా ఉంటామా బెటర్ అని ఒకటే మాట మా వైఫ్ అడిగితే అంతే, మనం హ్యాపీగా ఉండడం కావాలన్నది. సో అంతకన్నా కావాల్సింది మేజర్ గా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయాలండి. మనం మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నామో, మన టార్గెట్ ఏంటి, మనం ఎప్పుడైతే ప్రాపర్ ప్లాన్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ చాలా మంది బయటకు వస్తారు. ఎగ్జాంపుల్ మా ఆఫీస్ కొలీగే ఉన్నాడు. తనకు వచ్చిన శాలరీలో
తను 100% మొత్తం 90% హోమ్ లోన్కి వెళ్ళిపోయాడు. 2 లోన్స్ తీసుకున్నాడు. రెండు బ్యాంక్స్ నుంచి ఓకే 2 బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కున్నాడు. ఓకే ఇల్లు కొనుక్కున్నాకనే అప్పుడు దాకా కొనేదాకా కొనుక్కోవాలని చాలా ఎక్సైటింగ్ తో ఉన్నాడు. కొన్నాక ఎందుకు కొన్నారా బాబు అని ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే 1వ తారీఖు వచ్చేదానికి లోన్స్ చాలా ప్రెషర్ ఉంటుంది. నేను చాలా సజెషన్ చెప్పాను దానికి. ఓకే సో నా దగ్గర డబ్బులు ఉండలేదు, నాకు వచ్చిన సరిపోతున్నాయి, లోన్స్ ఉన్నాయి, కార్ కొన్నాడు, ఇల్లు కొన్నాడు. సో ఫర్దర్ గా కిడ్స్ కి అంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు కిడ్స్ ఎడ్యుకేషన్ అంటే ఏ ప్రైవేట్ స్కూల్ చూసుకున్నా మినిమం ₹1,00,000 మినిమం స్టాండర్డ్ గా కావాలి అంటే కరెక్ట్. కిందకి వెళ్ళాలంటే గవర్నమెంట్ స్కూల్ పంపించాలి. సో అది మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో మినిమం 1,10,000 కట్టాలి 2 పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఇయర్లీ 2.5 lakhs ఎక్కడ పోతుంది. ఫీజు ఒకటే సరిపోదు కదా, ఇంట్లో మంత్లీ ఎక్స్పెన్సెస్ అంటే అరౌండ్ 15,000 to 18,000 మనకి మంత్లీ ఉండాలి, లోన్ కట్టాలి, ఇవన్నీ కట్టాలంటే 1వ తారీఖు వచ్చేసరికి వాడు చాలా బర్డన్ ఫీల్ అవుతున్నాడు. ఈవెన్ హైక్స్ మనకి ఇన్ఫ్లేషన్ తో పోల్చుకుంటే పెద్ద హైక్స్ ఏం కాదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అండ్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, మెంటల్ ప్రెషర్ హెవీ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఆన్ టైం డబ్బులు ఉండాలి, ఉండకపోతే అవ్వదు. సేమ్ అందులో ఒక 20% మనం SIP చేయమంటే మెజారిటీ పీపుల్ నా దగ్గర డబ్బులు ఉండవు, నేను చేయలేను అని చెప్తారు, లేదా స్కిప్ చేసేస్తారు. బట్ లోన్ అయ్యేటప్పటికి 20 years డిసిప్లిన్ తో కడతారు అన్నమాట. ఎందుకంటే 1వ తారీఖు ఆటోమేటిక్ గా అది డెబిట్ అయిపోతుంది మన బ్యాంక్ అకౌంట్ నుంచి. ఒకవేళ అమౌంట్ లేకపోతే ఫైన్ వేస్తాడు, ఆ భయం ఉన్నది. కానీ అదే ఎవరైతే వాళ్ళు సొంత మనీని ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనేది ఎవరికి భయం లేదు. ఇవాళ వస్తుంది కదా రేపు వస్తాయి అనే కాన్సెప్ట్ లో చాలా మంది ఉన్నారు. దట్స్ నాట్ గుడ్. అండ్ ఇల్లు వచ్చేటప్పటికి ప్రాబ్లం ఏంటంటే నేను అబ్జర్వ్ చేసేది, ఈ పక్కింటి వాళ్ళు లేదంటే ఫ్రెండ్స్ కొలీగ్స్ గృహప్రవేశాలకు పిలుస్తారు, ఇంకా నువ్వు కొనలేదా కొనేస్తే అయిపోద్ది కదా అని జస్ట్ ఒక అడ్వైస్ ఇస్తారు అనమాట. సో ఫ్రీ అడ్వైస్ ఇస్ వెరీ మచ్ డేంజరస్, డోంట్ డౌట్. సో ఏదర్ కార్ కూడా అంతే, మోస్ట్లీ ఫ్రెండ్స్ అందరూ కొంటూ ఉంటారు, నేను కొనేద్దాం అని అనుకుంటా, ఆగరమాట. ఒక 2-3 లక్షలు ఉంటే ఈజీగా కార్ కొనేయచ్చు, లోన్ పెట్టేసుకుని. కారు కొంటాం, ఇల్లు కొంటాం ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ మనం ఎలా కొంటున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు 100% సెక్యూర్ గా కొంటున్నావా లేదంటే నువ్వు అప్పు చేసుకుంటున్నావా అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇవాళ అప్పు అనేది మనం ₹1,00,000 ఇటు మనం హౌస్ కొనేస్తాం, పెద్ద మ్యాటర్ ఏం కాదు. బట్ 1,00,00,000 అంటే 2.5 కోట్లు నువ్వు అప్పు కట్టాలి. కరెక్ట్. సో 10 year లాంగ్ 10 year. సో చాలా మంది క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది అంటే మనం రెంట్ కడుతున్నాం, ఈ రెంట్ EMI కట్టేద్దాం కదా. కరెక్ట్. సో ఆ కాన్సెప్ట్ ఉంటది. కానీ యాక్చువల్ రియాలిటీ ఏంటంటే ఎవరు క్యాల్కులేట్ చేస్తలేరు. అంటే ఎంత ఇంట్రెస్ట్ మనం కడుతున్నాం బ్యాంక్స్ కి. రెంట్ ఎంత ఉంటదండి? 20,000 30,000 తప్పితే 35,000 ఉంటుంది. బట్ వీళ్ళు కట్టే ఈఎంఐ ఎంత ఉంటుంది? 65,000 70,000 ఈఎంఐ ఉంటుంది. అంటే డబుల్ ద అమౌంట్ కట్టేది సేమ్ ఇంట్లో ఆయన ఓన్ గా ఉంటుంది. అంటే చాలా మంది మిస్కన్సెప్షన్ ఏంటంటే మనం 20 ఏళ్ళు రెంట్ కడుతున్నాం, అదే అమౌంట్ మనం లోన్ కట్టుకుంటే మనం ఈ అమౌంట్ మిగిలిపోతుంది కదా అని లెక్కేస్తున్నారు. కానీ యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ లూజ్ అవుతున్నారు అనేది ఎవరు క్యాల్కులేట్ చేస్తారు. కరెక్ట్. సో వీళ్ళు వర్క్ చేసేది బ్యాంకుల గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి కాదు. ఎందుకంటే 1,50,000 ఎక్స్ట్రా వీళ్ళు బ్యాంక్ ఇస్తున్నారు అంటే సంపాదించి డైలీ మొత్తం వర్క్ చేసి, హౌ గ్రేట్ ద పీపుల్ దీస్ పీపుల్. ఇప్పుడు ₹100 మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 55% ట్యాక్సెస్ కడుతున్నాం, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ. 25% లోన్స్ కడుతున్నాం, 10% స్కూల్ ఫీజు పోతున్నాయి. ఇంకా మిగిలింది ఎంతంటే ₹10 లో సేవింగ్ చేసుకోవాలా లేదంటే వాడు ప్లస్ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ వాటికి స్పెండ్ చేయాలా. సో ఫైనాన్షియల్ గా ప్లానింగ్ చేసుకోకపోతే చాలా కష్టం. కరెక్ట్. సో నౌడేస్ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ 1-2 కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ జనాల మీద జాలి ఏమి చూపించట్లేదు. సో మీరు చాలా కేర్ఫుల్ గా లేకపోతే మాత్రం యూ విల్ లూజ్ ఎంటైర్ లైఫ్ అంటే ఒక 10-20 ఏళ్ళు పోతుంది లైఫ్ లోంచి. మనం బతికేదే ఎన్ని సంవత్సరాలు బతుకుతాం ఫస్ట్ తెలియదు. ఈవెన్ ఒక పాజిటివ్ సైడ్ ఒక 80 years వేసుకుంటే అందులో 20 years దీనికి వెళ్ళిపోతుంది అంటే డన్ కదా. దట్ 20 years అనేది పీక్ ఆఫ్ టైం. లైక్ 25 ఏజ్ నుంచి 45 ఏజ్ ఆర్ 50 ఏజ్ అనేది పీక్ ఆఫ్ టైం. ఆ టైంలో మనం ప్రెషర్ లో ఉంటూ లైఫ్ హ్యాపీ లేకపోతే లోన్స్ ఈఎంఐస్ తోటి కంప్లీట్ స్ట్రగ్లింగ్ అన్నట్టు. స్ట్రగ్లింగ్ ఒకటి CFP క్లాస్ లో ఒక కాన్సెప్ట్ చెప్పారండి. ఓకే. మనకి 80s లో
జస్ట్ ఒక 50 రూపీస్ 500 రూపీస్ ఉంటే సరిపోయేది మంత్లీ ఎక్స్పెన్సెస్, దట్ విల్ బి గుడ్. 2000 వచ్చేటప్పటికి అది 5000 అయింది. అంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ 5000 ఉంటే మనకి సస్టైన్ అయిపోతాము. 2020 వచ్చేటప్పటికి ఇప్పటికి 50,000 కావాల్సి వస్తుంది మనకి. అదే మళ్ళీ 20 years తర్వాత అంటే 2040 టైంకి 5 lakhs కావాలి మంత్లీ ఎక్స్పెన్సెస్, జస్ట్ టు మేనేజింగ్ అవర్ సెల్ఫ్. అదే 2060కి వెళ్తే కరెక్ట్ 50 lakhs అవుతుంది. అంటే ఎవ్రీ 20 years కి 100 times పెరుగుతుంది. అంటే ఆ అకార్డింగ్ దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోకపోతే మనం ఎప్పటికీ లోవర్ క్లాస్ లోనే ఉంటాం. కరెక్ట్. మిడిల్ క్లాస్, నాట్ ఈవెన్ మిడిల్ క్లాస్, దానికన్నా కిందకి వెళ్ళిపోతాం. అండ్ చాలా మంది మిడిల్ క్లాస్ అని అనుకునే వాళ్ళు దే ఆర్ నాట్ ఇంటూ మిడిల్ క్లాస్, దే ఆర్ ఇంటూ లోయర్ పూర్ కి కొంచెం పైన ఉంటారు. అంతే అంతే, జస్ట్ అంతే. వాళ్ళకి వాళ్ళు కింద గుడిసెల్లో ఉంటారు, వీళ్ళు బిల్డింగ్ లో ఉంటారు. అంతే డిఫరెన్స్. అంతే డిఫరెన్స్. ఇంకా గుడిసెల్లో ఉండే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అన్ని ఫ్రీ మీల్స్ వస్తాయి. కరెక్ట్. హై క్లాస్ వాళ్ళకి ట్యాక్స్లు కడతారు, వాళ్ళకి బిజినెస్ లో అన్ని బెనిఫిట్స్ వస్తాయి. మిడిల్ క్లాస్ వాళ్ళకి 55% ట్యాక్స్ కట్టుకుంటే గవర్నమెంట్ రన్ చేస్తుంది. కరెక్ట్. అంతే. సో గుడిసెల్లో ఉండే వాళ్ళు కాదు, ఈవెన్ ఇల్లు కూడా గవర్నమెంట్ ఇస్తుంది, రేషన్ కార్డు ఉంటుంది. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ వస్తే ఆరోగ్యశ్రీ అని ఆ టైప్ లో కూడా. ఇప్పుడు ఆ కార్డ్ లేదు, లేదంటే ఆ రిలేటెడ్ మనకి లేదు అని అంటే గాన్ కదా. ఏదైనా కొంచెం సీరియస్ ఇష్యూ వచ్చిందంటే ఒక 5-6 లక్షలు బిల్ అయిందంటే మెడికల్ బిల్, ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మళ్ళీ 5-6 లక్షలు కట్టడానికి ఇంకో 5 ఏళ్ళు పని చేయాలి. రీసెంట్ గా నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూసానండి. సో మా కొలీగ్ వాళ్ళ ఫాదర్, ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చింది, ఆయనకి ఇన్సూరెన్స్ లేదు. జస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ సర్జరీ చేయించుకుంటాకి 4 లక్షలు అయింది. ఆ 4 లక్షలు వీడు కడతానికి ఆల్మోస్ట్ 6 months కష్టపడ్డాడు. కొంచెం శాలరీ బెటర్ గా ఉంది. అదే శాలరీ చిన్న శాలరీ అయితే ఆల్మోస్ట్ 1.5 year మళ్ళీ పర్సనల్ లోన్ తీసుకుని కట్టాలి. కరెక్ట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆల్సో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి కడతానికి కూడా ఆల్మోస్ట్ ఏమైనా తక్కువ చెప్తలేదు, మంచి అమౌంట్ చెప్తున్నారు. బట్ అర్లీగా మనం ప్లాన్ చేసుకుంటే తక్కువ ప్రీమియమ్స్ లో దొరుకుతాయి. కరెక్ట్. సో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అరౌండ్ అంటే ఒక 1 to 2 crore తీసుకోవాలంటే ఒక 20,000 దగ్గర అవుతుంది మీకు. సో ఎర్లీగా తీసుకుంటే ఇంకా కొంచెం తగ్గుద్ది. అదొకటి సినారియో మీరు చూసుకోవాలి. నేను ఇప్పుడు కడుతున్నా 1 crore. ఐ థింక్ ఫస్ట్ పాలసీ నేను 75 లక్షలు తీసుకున్నా. నేను కట్టేది 6,300. ఎప్పుడో తీసుకున్నా, ఒక 15 years బ్యాక్ మాట, 10 years బ్యాక్. సో 6,500 అంటే అప్పుడు ఎక్కువ, బట్ ఇప్పుడేముంది 6,500 జస్ట్ లైక్ దట్. సో అది ఆ టర్మ్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక 20,000-25,000 అవుతుంది. బట్ ఈ రెండు ఇచ్చేస్తే ఏంటంటే లైఫ్ అనేది కొంచెం పీస్ఫుల్ గా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, మనం హెల్త్ రిలేటెడ్ ఏదైనా వచ్చినా, ఫైనాన్షియల్ రిలేటెడ్ మనం కొంచెం స్ట్రగుల్ అవ్వకుండా ఉంటుంది. ఎగ్జాంపుల్ 2020లో మనం హ్యాపీ కాయిన్ లో జాయిన్ అయ్యాక అప్పుడు సజెస్ట్ చేసిన టర్మ్ ఇన్సూరెన్స్ అప్పుడు 1.5 crore నేను తీసుకున్నది, ప్లస్ 25 lakhs క్రిటికల్ ఇల్నెస్ తీసుకున్నా. సో అది అప్పుడు అమౌంట్ అరౌండ్ 26,000 క్రిటికల్ ఇల్నెస్ మూలంగా యాడ్ అయ్యి ఉంటుంది. అరౌండ్ అది తర్వాత పెరిగింది, తర్వాత అరౌండ్ 30 అంటే క్రిటికల్ ఇల్నెస్ తో పాటు అడిషనల్ రైడర్స్ యాడ్ చేశాను. సో అరౌండ్ 30కి వస్తుంది. అప్పటి నుంచి 30,000 కడుతున్నాను. సేమ్ ప్లాన్, దానికన్నా ఇప్పుడు 1 crore అమౌంట్ మీరు కావాలి అనుకుంటే అరౌండ్ 45,000 కట్టాలి. అంటే వాళ్ళకి ఏ డిసీజులు ఉండకూడదు, బీపీ, షుగర్ ఏది ఉండకూడదు. ఏది ఉండకపోతేనే 40,000-45,000 తీసుకుంటున్నారు. అదే బీపీ, షుగర్ ఉంటే జనరల్ ఇది అందరికి, అది ఇప్పుడు అందరికి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది. మా ఫ్రెండ్ తీసుకున్నాడు అంటే లాస్ట్ మంత్ తీసుకున్నాడు, తను 42,000 కడుతున్నాడు. అంటే ఆల్మోస్ట్ మనం 26,000 కట్టేది తను 40,000 కడుతున్నాడు. ప్లస్ ప్రీమియం అమౌంట్ కూడా తక్కువ. నేను తీసుకున్న 1.5 crore, తను తీసుకున్నది 1 crore. ప్లస్ అడిషనల్ క్రిటికల్ ఇల్నెస్ ఉంది నాకు. అది తీసేసిన మీరు 1.5 crore లెక్కేసుకున్నా కూడా స్టిల్ బెటర్ అమౌంట్. కరెక్ట్. తనకి వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడో సజెషన్ చేశాడంట 15 years బ్యాక్ తీసుకోమని. అప్పుడు 12,000 ఉండేదాన్ని. అప్పుడు 3 crores అమౌంట్ అది. తను నెగ్లెక్ట్ చేశాడు. తను ఇప్పుడు రియలైజ్ అయ్యి తీసుకున్నాడు. అంటే అప్పుడు 12,000 ఎక్కడ, అప్పుడు 40,000 ఎక్కడ. కరెక్ట్. అండ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ జనరల్ గా అనుకుంటారు, ఒక నెల డిలే చేస్తే ఏమైంది, నెక్స్ట్ మంత్ చూద్దాం, లేదంటే ఒక 6 నెలల తర్వాత చూద్దాం అని అనుకుంటారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ రిగ్రెట్ ఫీల్ అయ్యేది అదే, మీ దగ్గరికి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అనేది ఎక్కువ మంది ఫీల్ అవుతుంటారు. ఎస్పెషల్లీ దట్ 14 day క్లాసెస్ ఉన్నాయి కదా, 14 day స్మార్ట్ మనీ ఛాలెంజ్.
అది అటెండ్ అయిపోయిన తర్వాత చెప్పేది అదే. నేను చెప్తా లాస్ట్ 15th డే మీకు ఏమన్నా రీఫండ్ కావాలంటే తీసేసుకోండి టోటల్ అమౌంట్ అని. ఒక్క పర్సన్ కూడా ఇప్పుడు వచ్చి అడగలేదు అనమాట. లాస్ట్ 15 months నుంచి రన్ అవుతుంది ప్రోగ్రామ్. ఒక్క పర్సన్ కూడా నాకు కంప్లీట్ రీఫండ్ రావాలి అని ఇప్పుడు వచ్చి అడగల. అంటే అడిగి అంత ధైర్యం లేదండి బేసిక్ గానే. ఎందుకంటే మనం చెప్పిన స్టాండర్డ్స్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో చేయరు. అంటే కొంతమంది ఫాలో చేసిన వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఆ వాల్యూ. ఫాలో చేయని వాళ్ళు ఏంటంటే ఆ వాల్యూ తెలియదు, ప్లస్ అడిగి అంత ధైర్యం లేదు. రిఫండ్ ఇవ్వమని. అంటే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతే ఎవరు సేవ్ చేస్తారు అనేది ఉండొచ్చు. ఎగ్జాంపుల్ మా ఫ్రెండే ఉన్నాడు, నేను తనకి చాలా చెప్పి మీ హ్యాపీ కాయిన్ లో జాయిన్ చేశాను. హ్యాపీ కాయిన్ లో జాయిన్ చేశాక ఆల్మోస్ట్ నాకు 2 days 3 days అటెండ్ అయ్యాడు. డ్యూ టు వర్క్ ప్రెజర్ వల్ల తను అటెండ్ అవ్వలేపాడు ఉన్న 14 days. మీరు వీడియోస్ ఇచ్చారంట చూడమని. వీడియోస్ కంప్లీట్ అయ్యాక రమ్మన్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5-2 months అవుతుంది. ఆ వీడియో కంప్లీట్ చేయలేదు, తను రాలేదు. నిన్నే అడిగాను, నిన్న ఆఫీస్ లో అడిగాను ఏం చేశానంటే లేదు టైం దొరకలేదు చూస్తాను. ఓకే, లేదు ఇంకా టైం అనేది దొరకదు. ఆస్ దెమ్ టు టేక్ ఎ లీవ్, 14 days లీవ్ తీసుకుని ఇది ఒకటి దాని మీద ఉండమని చెప్పండి. లేదంటే ఒక 2 days లీవ్ తీసుకున్నా సరిపోద్ది కదా. మొత్తం 14 days అంటే రికార్డింగ్స్ ఇవ్వం, మరి ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. లేదండి, అప్పుడు మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయిన 3 days 4 days ఇస్తే స్టార్ట్ అయ్యాక ఆ 3 days కవర్ చేస్తాను వీడియోస్ ఇచ్చారు. ఓకే, అదే చెప్పాడు నాకు. ఓకే, బెటర్ ఆస్క్ హిమ్ టు జాయిన్ నెక్స్ట్ బ్యాచ్. నేను అదే చెప్పాను. ఓకే, అంటే మనం చెప్పేంత వరకు వెళ్తాం కానీ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి ఫోర్స్ఫుల్ గా చేయించలేం కదండి ఎవరు సార్. కరెక్ట్, బట్ ఇదైతే యాక్చువల్ గా వీ హ్యావ్ టు టేక్ ఏ నైఫ్ అండ్ టేక్ దెమ్ టు. ఎందుకంటే లైఫ్ లో ఉన్నాయి రెండే కదండి, ఒకటి డబ్బులు సంపాదించడం, రెండోది డబ్బులు మేనేజ్ చేయడం. మెజారిటీ పీపుల్ ఫెయిలింగ్ అట్ మేనేజ్మెంట్. ఈవెన్ ఇన్ని సంవత్సరాలు పనిచేసి 10 years 20 years పనిచేసి అట్లీస్ట్ బ్యాంక్ లో ఒక 5 కోట్లు 6 కోట్లు లేదంటే దెన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ వర్కింగ్? వీళ్ళ మూలంగా వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. దే ఆర్ ఫూలిష్ ఫస్ట్ థింగ్. రెండోది వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా దీని మూలంగా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బేసిక్ గా మనకి అందరూ ఎక్కువ సంపాదన, మీరు ఆల్రెడీ చాలా సార్లు చాలా వెబినార్స్ లో కూడా చెప్పారు ఏంటంటే మనం ఎక్కువ సంపాదిస్తే ఇంకా డబ్బులు మిగులుతాయని అనుకుంటారు అందరూ. బట్ అది కాదు కాన్సెప్ట్. ఏంటంటే మనం 100 రూపాయలు సంపాదించిన 1000 రూపాయలు సంపాదించిన ఎంత ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటున్నా, ఎంత సేవింగ్ చేస్తున్నా అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. అది ఆ కాన్సెప్ట్ ఎవరు ఫాలో చేయట్లేదు. నేను ఈ జాబ్ మానేసి ఇంకో జాబ్కి వెళ్తే ఇంకో శాలరీ వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది అనేది అంతవరకు ఆలోచిస్తున్నారు. కానీ ఆ అమౌంట్ ఎలా ప్రాపర్ గా మేనేజ్ చేద్దాం అనేది ఎవరు ఆలోచించలేదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడే ఫెయిల్ అవుతున్నారు. ప్లస్ ఏంటంటే ఇంట్లో ప్రతిదీ ఏదో టైంలో ఏదో అవసరం వస్తుంది, అది కొనాలి ఇది కొనాలని, షాపింగ్స్ అని ప్రతిదీ ఇప్పుడు కార్డ్స్ మీదే. ఆ కార్డ్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ గూగుల్ పే ఫోన్ పే వచ్చాక మనం ఎంత స్పెండ్ చేస్తున్నాం కూడా తెలియట్లేదు. తీరా 1వ తారీఖు శాలరీ పడుతుంది, 20వ తారీఖు శాలరీ అయిపోతుంది. తర్వాత తీరా చూసుకుని ఆ ట్రాన్సాక్షన్ చూసుకుంటే ఎక్కడ మిస్టేక్ చేసామంటే అప్పుడు మనీ అంత అయిపోతుంది, అయిపోతుంది. బట్ మళ్ళీ అగైన్ నెక్స్ట్ మంత్ ఆడు క్యాల్కులేట్ చేసుకుని చూసుకున్నా కూడా చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే ఆ తప్పు ఎందుకు చేసామో ఆ తప్పు రిపీట్ చేయకుండా ఉండాలి అనేది వాళ్ళు కొన్ని మెజర్మెంట్స్ తీసుకుంటలేదు, మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తున్నారు. ఎక్సెస్ అమౌంట్ మనం వేరే బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలిగి ఎంతైతే రెస్ట్ ఆఫ్ అమౌంట్ మనం మేనేజ్ చేసుకోగలిగితే మనీ సేవ్ చేయొచ్చు. నేను జనరల్ గా చెప్తుంది ఏంటంటే అదే ఈ ఖర్చులు అంటారా ఇంకా వస్తూనే ఉంటాయి, అందుకని చెప్పి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేయండి. 20% ఆఫ్ యువర్ ఇన్కమ్ షుడ్ బి ట్యాక్స్డ్ లైక్ ఇన్వెస్ట్మెంట్స్. సో కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మిగిలిన డబ్బుల్ని మీరు చేసుకోండి. 10,000లో ఇదర్ 2,000 ఇన్వెస్ట్ చేయండి, ₹1,00,000 వస్తే 20,000 అనేది ఇన్వెస్ట్ చేయండి. ఆ 80,000తో స్ట్రగుల్ అవ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. దట్ 80,000 ఈజ్ యువర్ శాలరీ, దాంతో వర్కౌట్ చేయండి అని చెప్తున్నాం. ఈవెన్ ఇంకొక 10,000 వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ కానీ ఇంకా అదర్ ఉంటాయి కదా, వాటికి నేను పెట్టుకోమని చెప్తున్నాను. సో రిమైనింగ్ 70% లో మీరు మేనేజ్ చేసుకోండి. ఏం మేనేజ్ చేసుకుంటారు అయ్యి. ఇది డిసిప్లిన్ ఒక 5 ఏళ్ళు చేస్తే వీళ్ళే ఇంకా అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుందండి. ఒక 5 ఏళ్ళు చేయగలిగారంటే ఆటోమేటిక్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎగ్జాంపుల్ నేనే అండి దానికి. ఎగ్జాంపుల్ దాన్ని నేనే కంటిన్యూస్ గా 5 years ఫస్ట్ ఇయర్ 5,000 SIP చేస్తానికి చాలా కష్టపడ్డాను. ఓకే, ఫస్ట్ ఇయర్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ దాన్ని మల్టిపుల్ పోర్ట్ఫోలియోస్ క్రియేట్ చేసుకుంటాం, ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటాం. ఫస్ట్ 2 years మాత్రం చాలా స్ట్రగుల్ పడవలసి వస్తుంది. ఆఫ్టర్ దట్ అలవాటు పడతారని చెప్పను, కానీ మీకు ఒక క్లారిటీ వస్తుంది, అమౌంట్ ఇంకా పెరగాలి. ఆ ఇంటెన్షన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనకి మేనేజ్మెంట్ అనేది ఒక అర్థం అవుతుంది, క్లారిటీ వస్తుంది. అది రాలేనంత సేపు చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. కరెక్ట్, దట్స్ గుడ్ థింగ్ అండి. సో వెరీ గుడ్ లెర్నింగ్స్. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీ ఒపీనియన్ అండి?
ఏమైనా ఇన్వెస్ట్ చేశారు రిలీజ్ చేయలేదండి. ఏం చేయలేదు. ఓకే. అంటే ఒకసారి అనుకున్నాం కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే. సో ఆ రిస్క్ ఇప్పుడు చేయకూడదులే, తర్వాత చేద్దాం ఫ్యూచర్ లో. మనకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ కాబట్టి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు. మనకి ఫైనాన్షియల్ గా మనకు ఒక స్ట్రాంగ్నెస్ వచ్చాక తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రాబ్లం ఉండదని నా ఫీలింగ్. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు అప్పు చేసి కొని దానికన్నా ఉన్న అమౌంట్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటా తర్వాత ఆ మంచి రిటర్న్స్ వచ్చాక 5 years 10 years కు మనం ల్యాండ్ కొనుక్కున్నా, లేదంటే డైరెక్ట్ ఇల్లు కొనుక్కుంటాం, ఇంకోటి ఏదైనా చేయొచ్చు. బట్ మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? కరెక్ట్. బేసిక్ గా అయితే లోన్ అన్నా తీసుకోవాలి, లేదంటే బయట ఫ్రెండ్స్ నుంచి అన్నా తీసుకోవాలి. అది తీసుకుంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఈ బర్డన్ కన్నా నాకు ఫైనాన్షియల్ గా స్ట్రెంథింగ్ గా ప్రాపర్ గా మనం ఉన్న అమౌంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్తే బెటర్ అనిపించింది. ఓకే, దట్స్ గ్రేట్ అండ్ గుడ్ డెసిషన్. ఐ థింక్ యు ఆర్ అచీవింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ షార్ట్లీ. సో వాట్ అబౌట్ యువర్ గోల్స్ రిలేటెడ్ టు మనీ ఎర్నింగ్? డబ్బులు సంపాదించడానికి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆల్రెడీ మీరు కెరియర్ 10 years దాటిపోయింది, డిఫరెంట్ అదర్ థింగ్స్ అనేవి చేశారు. సో డబ్బులు సంపాదించడానికి లేదంటే ఇన్కమ్ గ్రో చేసుకోవడానికి ఏమేమి యాక్షన్స్ తీసుకున్నారు మీ లైఫ్ లో లాస్ట్ 1-2 years or 3 years? అది కూడా మంచి ఇన్స్పిరేషన్ అండి. అది మీ దగ్గర నుంచి వచ్చింది. సో ఆల్మోస్ట్ 1.5 year అయింది మేము సిఎఫ్పి కోర్స్ జాయిన్ అయ్యాము. సిఎఫ్పి కోర్స్ లాంగ్ టర్మ్ టార్గెట్, ఇది షార్ట్ టర్మ్ కాదు. అట్లీస్ట్ 20-30 years అంటే జాబ్ ప్యారల్ గా చేస్తా దీన్ని ఇప్పుడు కోర్స్ చదువుతున్నాము. ఓకే. ఇది కంప్లీట్ అయిపోయాక ఫైనాన్షియల్ అడ్వైజ్ ఫీల్డ్ లోకి రావాలని మాకు కోరిక, ప్లానింగ్ తో పాటు. ఓకే. సో ఇది ఆటోమేటిక్ గా మనం ఒకసారి అచీవ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మనకు ప్యారలల్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. లేదంటే ఫుల్ టైం తీసుకున్నా కూడా మన జాబ్ మానేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మనకి మార్కెట్ లో మంచి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. కరెక్ట్. సో మనకి ఒకవేళ మనకి సొంతంగా చేయకూడదు, బయటకు వెళ్ళాలన్నా కూడా మనకి ప్యాకేజ్ కూడా ఎన్నఫ్, మనం ఎక్స్పెక్ట్ చేయలేని ప్యాకేజెస్ ఉన్నాయి బయట. 50 lakhs 60 lakhs crores కూడా ఉన్నాయి మన ప్యాకేజెస్. సో ఎస్పెషల్లీ సిఎఫ్పి సర్టిఫికేషన్ చేస్తేనే బోల్డ్ మంది ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం చేస్తున్నాం అంటేనే బోల్డ్ మంది మనకి లింక్డ్ఇన్ లో కానీ, గూగుల్స్ లో కానీ, మెయిల్స్ లో కానీ చాలా మంది ఈమెయిల్స్ వస్తున్నాయి. ఓకే. బట్ అదే కంప్లీషన్ చేసామంటే చాలా బాగుంటుంది, అది అన్లిమిటెడ్. సో ఆ గోల్ రీచ్ అవుతానికి షార్ట్ టర్మ్ లో మాకు ఆ టార్గెట్ ఉందండి. సో ఆల్మోస్ట్ 1.5 year అయింది. సో మెయిన్ ఆల్రెడీ 3 క్లియర్ చేసాము, ఇంకా 2 exams ఉన్నాయి. క్లియర్ చేస్తే ఇట్ విల్ బి నెక్స్ట్ లెవెల్ అనే నా ఎక్స్పెక్టేషన్స్. సో డబ్బులు ఎర్నింగ్ రిలేటెడ్ అయితే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇన్వెస్ట్ ఆన్ స్కిల్స్. మీరు చేస్తున్న జాబ్ చేస్తూ ఉంటే సేమ్ ఒక 10% హైక్ వస్తుంది. బట్ ఏదైనా డిఫరెంట్ స్కిల్ సెట్ నేర్చుకుని కొంచెం హై ఇన్కమ్ వచ్చే స్కిల్స్ ఏమైనా నేర్చుకుని దాని రిలేటెడ్ మీరు గ్రో అయ్యారంటే కనుక మీరు మల్టిప్లై చేయొచ్చు, మీ సాలరీని డబల్ ట్రిపుల్ చేసుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే ఒక 50 lakh ప్యాకేజ్ రీచ్ అవ్వాలి, లేదంటే ఒక 75 lakh ప్యాకేజ్ రీచ్ అవ్వాలి పెర్ యానం అంటే ఏం చేయాలి అనే దాని మీద ఆయన ఇన్వెస్ట్ చేశారు. సో యూ ట్రై టు ఫాలో హిస్ అడ్వైస్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. మీది ఏమన్నా ఫైనల్ మెసేజ్ ఉందా మన ఆడియన్స్ కి? అదండి, లైక్ ఐ సెడ్, సో మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రతి ఒక్కరు చేసుకోవాలి. చిన్నోళ్ళ పెద్దోళ్ళ అనేది కాదు, ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. మీకు తెలియకపోతే తెలిసిన అడగండి, ఒక అడ్వైజర్స్ తీసుకోండి. వాళ్ళకి మినిమం ఫీజు ఉంటుంది 5,000 10,000 20,000 బేస్డ్ ఆన్ మీ రిక్వైర్మెంట్స్. మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోకుండా మాత్రం ఉండకండి. సో దట్ విల్ బి మై స్మాల్ అడ్వైజ్ అనుకోండి. బట్ ఆల్రెడీ మన ప్రీవియస్ జనరేషన్స్ లో ఉంది ఈ ప్లానింగ్ అనేది. బట్ వాళ్ళు రియల్ టైమ్ లో చూపించలేదు. మనం ఇప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ అయిపోయినాయి మార్కెట్ లో. ఆ ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మనం ప్రాపర్ గా ఒక అడ్వైస్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. దట్స్ గ్రేట్ అండి, గ్రేట్ అడ్వైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనరల్లీ మీరు మీ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏది చేయాలన్నా పాజిటివ్ ఓపెన్ మైండ్ అనేది ఉండాలండి. జనరల్లీ మెజారిటీ పీపుల్ ఇప్పుడు చూస్తున్నాం కదా కామెంట్ సెక్షన్ లో, వాటిలో మెజారిటీ పీపుల్ ఆర్ విత్ క్లోజ్డ్ మైండ్. క్లోజ్డ్ మైండ్ అంటే ఇట్స్ లైక్ ఒక వెసల్ ఉంది, దాన్ని తిరగేసి ఉంటే దానిలోకి ఎలా వాటర్ వెళ్దో ద సేమ్ వే తిరగేసి ఉన్నట్టే మోస్ట్లీ దే కాంట్ లెర్న్ ఎనీథింగ్. అండ్ ఫైనల్లీ వాళ్ళు అనుకున్న గోల్ వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. బట్ దే విల్ రియలైజ్ మేబీ రిటైర్మెంట్ టైంలో 45-50 years డెఫినెట్ గా అయ్యాక అప్పుడు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదురా అని రిలీజ్ అవుతారు. ఇప్పుడే అప్పుడు దాకా ఎందుకంటే ఇప్పుడే మనకి ఆల్రెడీ పాస్ట్ లైఫ్ మనం చేసిన మిస్టేక్స్ ఎందుకు అప్పుడు అర్లీగా చేయలేదు అని ఇప్పుడే మనకి మనం క్వశ్చన్ చేసుకుంటే డెఫినెట్ గా ఆ రిలీజ్ ఉంటది. కాకపోతే ఎవరు వాళ్ళని అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అన్ని మోర్ ఉంటాయి. కరెక్ట్. ఈ బేసిక్స్ థింగ్స్ ఎవరు అర్థం చేసుకోరు. కరెక్ట్.
ఓకే, దట్స్ ఇట్ అండి. గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మీ ఒపీనియన్ ఆర్ మీరేం నేర్చుకున్నారు ఈ పాడ్కాస్ట్ ద్వారా అనేది ఇక్కడ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ట్రై టు రైట్ అట్లీస్ట్ 3 points సో దట్ మిగిలిన వాళ్ళకి కూడా అది బెనిఫిట్ అవుతుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ అ గ్రేట్ డే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.